చదివిన 3 భాగాలు నేను చదువుతాను. నేను చూడండి. యోహాను సువార్త దయచేసి 14వ అధ్యాయం. యోహాను సువార్త మరి 14వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మరి 3వ వచనము. ఈ సంవత్సరం దేవుడు మనకు ప్రేమించిన సాధన వాగ్దానం. ఈ 3 భాగాలు నేను చదువుతాను. జాగ్రత్తగా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచేలా నేను స్థలంలో మీరు ఉండులాగా మరలా వచ్చి నా యొక్క ఉంచుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. 2వ భాగం చూడండి. దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త దయచేసి చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13 26వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 13:26. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘాలుడే వచ్చుట చూచెదరు. 3వ భాగం తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతాను. 2 తిమోతి 4:8. ఈ విధంగా నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినముకు నీతి గల న్యాయపదైన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించిన అందరికీ అనుగ్రహించింది. సో ఈ 3 భాగాలు మరి వారం నుంచి ధ్యానం చేస్తున్నాం. ఏంటి భాగం అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తన రాకడ గురించి చెప్పిన భాగం. సరే, 3 భాగాలు 3 విషయాలు అంటే ఏ భాగం ఏ రాకడ గురించి ధ్యానం చేస్తున్నదని చెప్పారు. మొదటి భాగం యోహాను సువార్త 14:3 ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే యేసు ప్రభువారి రహస్యమైన రాకడను జ్ఞాపకం చేస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 26వ వచనం ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే యేసు ప్రభువారి బహిరంగ రాకడను జ్ఞాపకం చేస్తుందని. 3వ భాగము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఇదేం జ్ఞాపకం చేయబడుతుంది? యేసు ప్రభువారి రహస్యమైన రాకడను. అంటే రహస్య రాకడ గురించి మొదటి వచనము 3వ వచనం మాట్లాడుతుంది. మధ్యలో వచనం ఏం మాట్లాడుతుందంటే యేసు ప్రభువారి బహిరంగ రాకడ గురించి మాట్లాడుతుంది. సో యేసు ప్రభువారు మరి ఎలా వస్తాడు, ఎక్కడ వస్తాడు, ఎన్ని విషయాలు మనం చూసాం. ఎక్కడ వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎందుకు వస్తాడు, ఎలా వస్తాడు, ఎవరి ద్వారా వస్తాడు, ఎందుకు రాలేదనే విషయాలు కూడా చాలా ఆగిపోతాయి. సరే, ఇప్పుడు మన చదివే భాగం ఏంటంటే ఇవాళ మనం ధ్యానం చేసే భాగం ఏంటంటే ప్రభు అయిన యేసు వారి రాకడ సూచనలు ఏంటి అనేది మనం ధ్యానం చేస్తున్నాం. గత ఒక 3 వారాల నుంచి మనం ఇదే ధ్యానం చేస్తాం. దాంట్లో ఒక సూచన దగ్గర మనం ఆగిపోయాడు. ఎక్కడ అంటే ఆ సూచన అంజూరపు చెట్టు చీకరించుట అనే సూచన దగ్గర మనం ఆగాం. మొట్టమొదటి సూచన చూసాము మోసము జరుగుట అనేది మనం చూసాం. రెండోది ఏం చూసాము? అక్కడక్కడ భూకంపాలు జరగడం అనేది మనం చూస్తున్నాం. మూడోది మనం ఏం చూసామంటే యుద్ధ సమాచారము లేక కరువుల గురించి విషయాలు అనేది మనం చూసాం. 4వ విషయం మనం ఏం చూసామంటే సువార్త విస్తరించుట. మరి మత్తయి 24:14 రాయబడిన మాట సువార్త విస్తరించుట అనే సూచన మనం చూసాం. మరొక సూచన మనం ఏం చూసామంటే అంజూరపు చెట్టు చిగురించుట అని చూసాం. సో నేను 2 వారాలు చెప్పాను. అయితే ఈ వారం ఒక్కసారి రిమైండ్ కొంచెం చేయగా ఆబ్వియస్గా అంటారు. ఎందుకంటే మరి చాలా టైం అయిపోతుంది. నేను సింపుల్గా మీకు ఒక మాట చెప్పేశాను. సో అర్థం కావడానికి మనం చూసి అసలు సూచనలు మనం ఆలోచన చేస్తే కనీసము బైబిల్ని ఆధారం చేసుకుని యేసు ప్రభు రాకడికి 7 కోణాలు సూచనలు దొరుకుతాయి ప్రపంచంలో. నేను అర్థం చేసుకోండి. మనం చూస్తున్న అన్ని కూడా 2 కోణాలు చూసాం. ఒకటి ఆధ్యాత్మిక కోణము, రెండోది యుద్ధ కోణంలో చూసాం. సరే, ఆ 7 విషయాలు చెప్తాను. దానికంటే ముందు ఒకసారి అందరూ చెప్పుకుంటున్న అవుట్లైన్స్ నేను చెప్తాను. ఎందుకంటే మరి అది తెలిస్తే కొంచెం బాగుంటుంది. ఆల్రెడీ చెప్పాను, ఒక్కసారి మీకు రిమైండ్ చేస్తాను.
నేను చెప్పాను ఆల్రెడీ. మీకు గుర్తు రావడానికి ఇంకొకసారి పూర్తి చేస్తాను. చాలా త్వరగా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు అర్థం చేసుకోవాలి. నేను అప్పుడు కూడా అటెండ్ చేశాను. మీకు గుర్తు రావడానికి ఒకసారి చెప్పాను. అబ్రహాముని దేవుడు పిలిచాడు. మేము అర్థం చేసుకుని నేను త్వరగా చెప్పేస్తాను, ఎందుకంటే మనం ఈ వారం అసలు క్లాస్కి వెళ్తాం. అబ్రహాం దేవుడు పిలిచాడు. అబ్రహాం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ హారానికి వచ్చాడు. అక్కడి నుంచి ఇది హనానికి వచ్చాడు. ఇక్కడ నుంచి ఇది ఐగుప్తుకి వచ్చాడు. ఇక్కడ నుంచి మళ్ళా కనాన్కి వచ్చాడు. ఇక్కడ కనాన్కి వచ్చిన తర్వాత అలా చూడండి, కనాన్కి వచ్చిన తర్వాత అబ్రహాంకి ఒక మాట పుట్టాడు. అబ్రహాంకి ఒక మాట పుట్టాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకుకి ఇద్దరు కుమారులు పుట్టారు, ఏషావు, యాకోబు. యాకోబుకి 12 మంది పిల్లలు పుట్టారు. ఎంతమంది అంటే 12 మంది పిల్లలు పుట్టారు. వీళ్ళు ఏమన్నారంటే ఇశ్రాయేలీల గోత్రకథ అర్థం చేస్తుంది. యాకోబు కుమారుడు ఒక అతను అమ్మబడ్డాడు. అతను ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఒక అతని పేరు యోసేపు. సో ఇక్కడ 11 మంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు పరువు తర్వాత పరువు లేకపోతున్నాడు, రాజు కడుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే యాకోబు కాలంలో కరువు వచ్చింది. వీళ్ళందరూ ఎక్కడున్నారు? కనాన్లో ఉన్నారు. అర్థం చేసుకోండి, నేను ఒక కనాన్లో ఉన్నాను. ఈ కనాన్లో కరువు వస్తే యాకోబు కుటుంబీకులు 70 మంది. మనం ఆది కాలము 46లో 27లో చూసాం. ఆది కాలం వాళ్ళు కనాన్కు వచ్చారు. ఇలా వాళ్ళు కనాన్కు వచ్చిన వాళ్ళు దాదాపు ఎంతకాలం ఉన్నారంటే మరి 430 సంవత్సరాలు అనుకోండి. 430 సంవత్సరాలు ఉన్నారు. దేవుడు వీళ్ళు ఏడ్చిన తర్వాత మోషేని పంపించి ఎక్కడంటే ఇక్కడ నేను అది కూడా చూపిస్తాను. ఎక్కడి నుంచి ఇక్కడ బయలుదేరారంటే అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి బయలుదేరారు మోషే ఎట్లా బయలుదేరి ఎట్లా వచ్చారు. ఇక్కడ యువత ఇది ఎర్ర సముద్రం. అంటే ఇక్కడ దాటిన వాళ్ళు స్పాట్ ఇక్కడ దాటారు. ఎర్ర సముద్రం దాటి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేశారంటే మొట్టమొదట వాళ్ళని దగ్గర 14 మంది న్యాయాధిపతులు వాళ్ళు పరిపాలించారు. ఎవరిని? ఇశ్రాయేలు. చూడండి, వాళ్ళ దాదాపు ఇది ఖాను 14 మంది న్యాయాధిపతులు పరిపాలించారు. తర్వాత రాజు కావాలి అడిగేది. రాజు కావాలంటే అతనికి సౌలు ఇచ్చేది. సౌలు, దావీదు, సొలొమోను. వీళ్ళు నేను చెప్పే పోయినసారి కదా 10-50 నుండి 10-10 ఇది సౌలు పరిపాలించిన టైం. ఇది 10-10 నుండి 9-70 ఇది దావీదు పరిపాలించిన టైం. 9-70 నుండి 9-30 ఇది ఎవరు పరిపాలించారు? సొలొమోను పరిపాలించిన టైం. సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలైంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఆ రాజ్యం చెప్పాను.
రెండు భాగాలు. ఇది మ్యాప్ యాక్చువల్ గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు మ్యాప్ విభజించారు. దీన్ని ఏమంటారంటే ఉత్తర రాజ్యం అంటారు. రాజ్యం లేదా ఇస్రాయేలీలు అంటారు. ఇస్రాయేల్ రాజ్యం అంటారు. ఇది 10 గోత్రాలు. ఏమి ఈ క్లాస్ అర్థమైపోవాలి. ఇంకా కలుగుతుంది. దీని పైకి వెళ్ళారు అంటే ఈ భాగం ఇస్రాయేలు. ఈ భాగం ఈ కింద వస్తుంది. ఈ భాగం ఏమంటారంటే దక్షిణ రాజ్యం. ఎందుకంటే వాళ్ళు కిందకి వెళ్ళారు, వాళ్ళు పైకి వెళ్ళారు. దక్షిణ రాజ్యం లేదా వీళ్ళేమంటారు యోధా రాజ్యం. యోధా రాజ్యం యోధా రాజ్యం అంటారు. వీళ్ళు ఎన్ని గోత్రాలు అంటే 2 గోత్రాలు. అదే చేసుకోండి, 2 గోత్రాలు. వీళ్ళు 930 నుండి 722 వరకు 19 మంది రాజులు పరిపాలించారు. 19 మంది రాజులు పరిపాలించారు. ఎవరెవరు చదవగలరు అంటే యెరోబాము నుండి హోషేయ వరకు. అదేవిధంగా హోషేయ వరకు. వీళ్ళు కూడా 930 నుండి 538 వరకు అర్థం చేసుకోండి. వీళ్ళని కూడా మరి 20 మంది రాజులు పరిపాలించారు. వీళ్ళు ఎవరి నుంచి అంటే రెహబాము నుండి సిద్కియా వరకు పరిపాలించారు. ఓకే, నాకు అర్థమైంది కదా. సరే, త్వరగా దగ్గర అసలు ఇంకో క్లాస్ వెళ్ళాలి. ఇంకొకటి మనం తెలుసుకుంటే రాజులు పరిపాలించిన తర్వాత ఏమైందంటే 722 వీరిని అశూరీయులు చెర తీసుకుపోయారు. అశూరీయులు వీరు చెర తీసుకెళ్ళిపోయిన 136 సంవత్సరాలకి వీళ్ళు వెళ్ళిపోయిందంటే ఇశ్రాయేలీయులు చెరకెళ్ళిపోయిన 130 సంవత్సరాల వరకు యూదు రాజులు నడుతూనే ఉంది. వీళ్ళని నెబుకద్నెజర్ తీసుకెళ్ళిపోయారు బబులోనుకు. వీళ్ళు చెరకెళ్ళారు. ఇది 3 టైంలో జరిగిందనుకోండి. 604, తర్వాత 509, తర్వాత 538. ఈ 3 రకాలు వీళ్ళు చెరగలిపోయారు. ఓకే కదా? అర్థమైందా? వాళ్ళు ఎక్కడ వస్తుంది లేదా 538 వీళ్ళు చెరగలిపోయింది. తర్వాత ఇశ్రాయేలీయులు అశూరీయులకు వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రాలేదు. తిరిగి రాకపోతే యూదులు మాత్రం బబులోనికి వెళ్ళిన 70 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల కాలం వాళ్ళ చెరలో ఉన్న టైంలో బబులోన్లో ఆ చెరకాలంలో కోరేషు రాజు టైంలో వాళ్ళు కొంతమంది మళ్ళీ వచ్చారు. అదనమాట కోరేషు రాజు టైంలో జెరుబ్బాబెలు, హగ్గయి వీళ్ళ టైంలో వాళ్ళ ప్రోత్సాహంతో ఇజ్రాయేల్ 6వ అధ్యాయంలో వాళ్ళ తిరిగి మందిరాన్ని కడతారు. ఇజ్రాయేల్ 6వ అధ్యాయం అంటే కొంతమంది వచ్చారు, ఎక్కడికి జ్ఞానాలు వచ్చాయి. అయితే అందరూ రాదు. ఇది బొగులు అందరూ రాదు. వీళ్ళు కొంతమంది వచ్చారు అంతే. ఎందుకు జరిగింది అయితే ఏమైందంటే 70 సంవత్సరాల చెర తర్వాత వీళ్ళు మళ్ళా కానానికి వచ్చారు. కానానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే అప్పుడు అక్కడ రాజ్యం లేదు. వారికి రాజ్యం లేదు. అదే చేసుకోండి. రాజ్యం లేకపోతే వీళ్ళు వరుసగా 4 బలమైన రాజ్యాలు అంటే ఇది బబులోను, మాదియా లేదా పర్షియా,
పార్షియా, గ్రీకు, రోమా, ఈ 4 రాజ్యాలు పరిపాలించాయి ఇశ్రాయేలీయులు. అదే చేసుకోండి. ఇది చెప్తే మళ్ళీ చెప్తారు. 70 సంవత్సరాల వారం ఉన్నప్పుడు ఇంకొంచెం ఇంకోటి యాడ్ చేస్తాం. అప్పుడు ఇంకా చెప్తారు 70 వారాల చరిత్ర గురించి. ఈ ఎందుకు 70 సంవత్సరాలు లేదు అది కూడా చెప్పారు. 8 సంవత్సరాలు అంటే మీరు 6వ సంవత్సరం అంటే ఇది 7వ సంవత్సరము పంట 7, నేను 6వ సంవత్సరంలోనే 7, 8 సంవత్సరాలు పంటేస్తానని చెప్పి 1 సంవత్సరం విశ్రాంతి దినాన్ని వాళ్ళు కేటాయించి ఆ సంవత్సరం పంట యుద్ధం చెప్పాడు దేవుడు. అలా చెప్తే వాళ్ళు వెళ్ళకుండా విశ్రాంతి దినం కూడా విశ్రాంతి సంవత్సరం కూడా పంట యుద్ధం కూడా వేసాడు. అలా వేస్తే 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు వద్దన్న కోది పంటేశారు కాబట్టి మీరు భూమికి రెస్ట్ అవ్వాలి. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? బబులోనికి వెళ్ళాలి అని పంపించేశారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత బబులోను, తర్వాత మాదియా, తర్వాత గ్రీకు, తర్వాత రోమా పరిపాలించినప్పుడు రోమా పరిపాలనలో యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు పుట్టాడు. అదేంటండి అంటే పాత నిబంధనలో అలా చెల్లిపోయిన ఇశ్రాయేలు. వీళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు కూడా 70 సంవత్సరాల తర్వాత అందరూ రాలేదు. కొంతమంది బబులోనే ఉండిపోయారు, కొంతమంది అక్కడక్కడ చెల్లిపోయారు, కొంతమంది తిరిగి వచ్చారు. యేసు ప్రభు టైం, రోమ పరిపాలన టైంలో యేసు ప్రభు పుట్టారు. ఈ యేసు ప్రభు పుట్టిన తర్వాత సిలువేసే టైంలో పిలాతు ఒక మాట అంటాడు, ఈ పాపం మా మీదను మా పిల్లల మీదను అంటాడు. ఆ మాట అన్నది కారణం బట్టి AD 70 టైటస్ అనే ఒక రోమా సైన్యాధిపతి వెళ్ళి మళ్ళా యెహోవా దండెత్తి మొత్తం నాశనం చేస్తాడు. అలా చెల్లిపోయింది. అంటే AD 70 తర్వాత నుండి మళ్ళా ఇశ్రాయేల్ దేశం అనేది లేదు. AD 70 నుండి 1948 వరకు ఇశ్రాయేల్ కట్టలేదు. వాళ్ళకి ఒక రాజ్యం అనేది లేదు. మళ్ళీ ఇప్పుడు రాజ్యం వచ్చింది 1948 మే 14 తారీఖున టెల్ అవీవ్ అనే ఒక కళామండలి డేవిడ్ బెన్ గురియన్ అనే ఒక నాయకుడు సమక్షంలో ప్రజాపతి అనే సభ, ప్రజాపతి అనే సభలో దగ్గర 979 మాటలు జరిగిన స్వతంత్ర రాజ్య పట్టాన్ని తయారు చేసి అప్పుడు మళ్ళా తిరిగి రాజ్యం స్థాపించారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇశ్రాయేలీయులు 1948 మే 14వ తారీఖున ఒక్క రాజ్యంగా ఏర్పడింది. ఎందుకు మనం తిరిగి రావాలంటే వాళ్ళు తిరిగి వస్తేనే యెరూషలేములో మందిరం కట్టేది. మందిరం కడితేనే అనుదిన నైవేద్యం బలి ప్రారంభించేది. అనుదిన నైవేద్యం ప్రారంభిస్తే అంటికి వచ్చి ఆపేది 3.5 సంవత్సరాల అని. ఇప్పుడు టైం పోతుంది. ఇప్పుడు నేను ఇంకోటి చెప్పాలనుకున్నాను. ఈ సూచనలన్నీ కూడా మనము అంటే ఒక కోణం చూసాము. ప్రభు రాకడికి సూచనలు కనీసం 7 కోణంలో సూచనలు జరుగుతాయి. అర్థం చేసుకోండి. ఈ విషయంలో రాకడకు కనీసం 7 కోణాలు సూచనలు జరుగుతాయి. ఏంటి 7 కోణాలు అంటే నేను చెప్తాను. ఒక్కొక్క కోణం అది ఎక్కడ నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుంది అని కూడా చెప్తుంది. నెంబర్ 1 రాజకీయ సూచనలు. రాజకీయ సూచన ఎక్కడ నెరవేరుతుంది? ఏ సూచన? మత్తయి సువార్త 24 మత్తయి సువార్త మనకు చదివింది. అంటే ఇలా ఈ కోణాలు అయితే బాగుంటుందని చెప్తున్నాను. మత్తయి సువార్త 24 రాజకీయ సూచనలు ఏంటి అని మనం చూస్తే
మత్తయి సువార్త 24వ అధ్యాయం. చూడండి, నేను చదువుతాను. రాజుకి సంబంధించిన సూచనలు ఏంటి అని 6వ వచనం. మత్తయి సువార్త 24:6 చదవండి. మరియు మీరు యుద్ధమును గూర్చి, స్పీడ్గా చదవండి, యుద్ధ సమాచారం గూర్చి వినబోదు, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరుగుతున్న సంగతి అంటే వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము వచ్చును. చూడండి, మత్తయి సువార్త మరి 24, మత్తయి సువార్త మరి 24, 6, 7 వచనాలు అంటే యుద్ధాల గురించి, యుద్ధాలు, తర్వాత రాజ్యం మీదకి రాజ్యం, ఇది రాజకీయ సూచన. చూడండి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా బైబిల్లో చూపించారు. రాజకీయ పరంగా సూచనలు జరుగుతున్నాయి. ఈరోజు నేను చెప్పాను, పోయిన వారం కూడా చెప్పాను, ఎన్ని యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంటే దగ్గర 22 యుద్ధాలు జరుగుతున్నాయి. ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా? 22 యుద్ధాలు. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీద జనం, ఎక్కడ చూస్తే అంతర్గతంగా ఇదే జరుగుతుంది. ప్రపంచంలో మనం చూస్తే రాజకీయ పరమైన సూచనలు జరుగుతున్నాయి. ఇది ప్రభు రాక సూచన. సో మరొక సూచన గురించి మనం ఆలోచన చేస్తే ఇంకొక సూచన, రెండవది చూడండి, ప్రకృతి వైపర్యాలు. సూచన, ప్రకృతి వైపర్యాల సూచన. ఈ రెండవది అర్థం చేసుకోండి. దీన్ని కూడా మనం బైబిల్లో చూడవచ్చు. రెండు సమయంలో మత్తయి సువార్త, లోకాసు సువార్త 21వ అధ్యాయం. ప్రకృతి వైపర్యాలు కొంచెం చదవండి. లోకాసు సువార్త దయచేసి 21వ అధ్యాయం. మరి ఎవరైనా చదవండి. లోకాసు సువార్త 21:25 వచ్చింది, చదవండి. ఆకాశంలో శక్తులు సదరింపబడు కనుక లోకమీకి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చేకూరదు. తర్వాత మత్తయి సువార్త 21, లోకాసు సువార్త 21వ అధ్యాయం 11వ వచనం కూడా మంచిది. 11వ వచనం. అక్కడక్కడ భూకంపములు కలుగును, తెగులు కలుగును, ప్రదర్శించును, ఆకాశం నుండి మహావైభవం గొప్ప సూచనలు పుట్టును. సో దీన్ని ఏ కోణంలో మనం తీయగలము అంటే ప్రకృతి వైపర్యాలు అనేది. సో అందరికీ ప్రకృతి వైపర్యాల సూచన. ఈరోజు ప్రపంచం అదే జరుగుతుంది. నేను చెప్పాను ఏం జరుగుతుంది ఈరోజు ప్రపంచంలో అంటే క్షమించండి, ఈరోజు ప్రపంచం ఏం జరుగుతుంది? భూకంపాలు, కరువు, తర్వాత తెగులు, తర్వాత మత్తయి సువార్త లోకాసు 21:25 చెప్పాను. సముద్ర తరంగాల వలన ఘోష. ఏంటి ఈ తరంగాల ఘోష? మీకు అర్థమైందా? ఎప్పుడు విన్నా కదా, సునామీ. ఇంగ్లీష్లో రాబోతుంది, తెలుగులో వేరు. సునామీ నాకు గుర్తుందా? 2004 డిసెంబర్ 26 భయంకరమైన సునామీ. నిజానికి నేను అదే చెప్తున్నాను, బైబిల్ ఎంత దైవికమైన గ్రంథం అంటే సముద్రంకి దేవుడు సరిహద్దు ఏం పెట్టాడంటే, ఏం పెట్టాడు? సముద్రానికి సరిహద్దు దేవుడు ఇసుకను పెట్టాడు. చూడండి, ఎంత పొగిలినా సరే ఇసుక దాటి రాకూడదంట. 25వ అధ్యాయం. చూడండి, 25వ గ్రంథము 5వ అధ్యాయం. 25వ గ్రంథం 5వ అధ్యాయం నేను చదువుతాను. 25వ గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతాను. కన్ను నుండి చూడగలిగి, చెవి నుండి వెనక్కి ఉన్న వివేకులని మూడులారా ఈ మాట వినండి. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగం ఎంత పొరిగాను, అవి ప్రబలలేక ఎంత ఘోషించినను దాని దాటలేకున్నట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా. సముద్రానికి సరిహద్దు దేవుడు ఏం పెట్టాడు తెలిసినా? ఏం పెట్టాడని? ఇసుక. ఇంకో విషయం చెప్పనా, నిజానికి మనం అనుకుంటున్నట్టు సముద్రము ఎలా ఉండదండి. ఎలా ఉండదు సముద్రం. ఎలా ఉంటా సముద్రం తెలుసా?
ఎలా ఉంటుంది? నీళ్ళు వాటర్ ఉండేది ఎలా ఉంటుంది అంటున్నారు? వాటర్ ఈ అంచుల కంటే ఈ చివరి అంచు ఈ చివరి అంచు కంటే కొన్ని అడుగు ఎత్తు మధ్యలో ఉంటుంది సముద్రం నీళ్ళు. చూడండి, నీళ్ళు ఎక్కడైనా ఎలా ఆగుతున్నాయా? ఎక్కడ ఆగదు. కానీ దేవుడు అలా పెట్టాడు. ఈరోజు సముద్రం నీటి బట్టి మీరు చూడండి, నేను చెప్పేది నిజమో కాదు, ఈ చివరి కంటే మధ్యలో ఇలా ఉంటాయి నీళ్లు. ఒకవేళ సముద్రం నీళ్లు వచ్చి తొలికొండ వచ్చినా సరే ఇక్కడ కొత్తగా గుర్తుంది, అమ్మో దేవుడు ఇష్టం పెట్టాడు వెళ్ళిపోతారు, అందుకే అయ్యా అల్లమా మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ వస్తామంటే గడుపుతాం, అమ్మో దేవుడు అలా పెట్టాడు దాటో అని వెళ్ళిపోతుంది అలా. కానీ 2004లో ఏం జరిగిందంటే, మరి నేను అనుకుంటున్నప్పుడు సముద్రాన్ని కనుగొంటాను ప్రభావ, మరి ఎక్కువ చూసి ఎక్కడ అంటున్నాను పిక్నిక్ వెళ్తాను ఉంటుంది, ఇక్కడ అంటే సరే ఎలా అన్నాడు. ఎందుకు సునామీలు ఈ కాలంలో జరుగుతున్నాయి? ఎంతమంది లేదు. ఎందుకు సునామీలు భూకంపాలు ఇంత విస్తరణలో జరుగుతున్నాయి? ఒక్క దినానికి వచ్చి దగ్గర 90 భూకంపాలు జరుగుతున్నాయి ఒక దినానికి వచ్చి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను, ఒక్కొక్క భూకంపము అలసాల సంవత్సరం జరిగిన భూకంపము 87 కిలోమీటర్లు డెప్త్ వెళ్ళింది. 87 కిలోమీటర్లు ఇండోనేషియాలో జరిగిన భూకంపము 87 మైళ్ళు కిందకి వెళ్ళిపోయింది. అంత భూకంపాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ప్రభువుల ఆఖరికి సూచన. అదే ఇది చూడండి. మూడవది నేను ఇంకో సూచన చెప్తాను. మూడవ సూచన సాంఘిక సూచన. సాంఘిక సూచనలు అంటే అర్థం ఏంటంటే, చూడండి బైబిల్ ప్రణాళిక చూపిస్తారు. ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా సూచన సంబంధించేవి. జకర్యా గ్రంథము దయచేసి 7వ అధ్యాయం. సాంఘికంగా కూడా సూచన మనం చూడవచ్చు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం చూడండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము నేను చదువుతాను. 8 వచ్చి చదువుతాను. జకర్యా గ్రంథం 8 నుంచి నేను చదువుతాను. యెరూషలేములో నివసించుటకే వారి తోడుకులు వచ్చును, వారు నా జనులెందురు, నేను వారికి దేవుడైను. ఇది నీతి సత్యమును బట్టి జరుగును. సైన్యములకు యెహోవా సెలవిచ్చినగా, సైన్యములకు అధిపతికి యెహోవా మందిరమును బట్టికే దాని పునాది వేసిందను. ప్రవక్తలను పలుకున్న మాటలు ఈ కాలంలో వినివాళ్ళ ధైర్యం తెచ్చుకుంది. ప్రభు వారిని తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఏమంటాడు? 10వ వచనంలో, ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండు. సాంఘిక సూచన ఏంటంటే మనుషులకు కూలి దొరకక. చూడండి, జకర్యా గ్రంథంలో మనం చూసిన మాట ఏంటంటే, చూడండి జకర్యా గ్రంథం 8:10 మనం చూసినట్టే నిరుద్యోగం. ఇప్పుడు జరుగుతున్న సూచన ఏంటి తెలిసిన ఈరోజు ప్రపంచంలో నిరుద్యోగం. ఒక పక్క నిరుద్యోగం జరుగుతుంది. సాంఘిక సూచన మరొకటి ఏంటంటే ధనార్జన లేక డబ్బు సంపాదించడం. చూడండి, యాకోబు పత్రిక కొంచెం చాలా జాగ్రత్తగా ఏంటంటే, యాకోబు పత్రిక దయచేసి 5వ అధ్యాయం. అంత్యకాలంలో ఏం జరుగుతుందని విషయం చెప్పారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఎవరు చదువుకి 3వ వచనం స్పష్టంగా ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుకి. మీ బంగారము మీ వెండి తిరుగుబట్టి వారి కొరకు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తిరిగేను. అంత్యదినములందు ధనము కూర్చుకుంటిరి. చాలు. సాంఘిక సూచనలు అంటే అర్థం ఏంటంటే, ఒక పక్క నిరుద్యోగం జరుగుతుంది, ఒక పక్క అంత్యదినం ఏం జరుగుతుందంటే ధనాన్ని కూర్చుంటారు. అంటే ఇప్పుడు మీరు చూడ ప్రపంచంలో దొరికినట్టు దొరికినంత ఉద్యోగం ఉద్యోగులంటే ఇది ఎందుకు జరుగుతుందంటే బైబిల్ చెప్పారు. అంత్యదినంలో ఏం జరుగుతుందంటే పనివాడికి కూలి దొరకదు. అంత్యదినంలో ఏం జరుగుతుందంటే ధనాన్ని సమకూర్చుకుంటాడు. అందుకే అంత్యదినాల గురించి తిమోతి కూడా చెప్తే ఏమంటాడు? తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి రాసిన పత్రిక అంత్యకాల గురించి చెప్పు. 2 తిమోతి 3వ అధ్యాయం. 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం. ఎలా కనుక మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు.
ధనం సంపాదించుకోవాలి. ఈరోజు ఎందుకు ఈ సూచన జరుగుతుందంటే ప్రభు చెప్పాడు, అంత్య దినాల్లో కూలి కొరకలో నిరుద్యోగం జరుగుతుంది, అంత్య దినాల్లో ఏం జరుగుతుంది? ధనార్జన, డబ్బు సంపాదించుకుంటారు. సో దీన్ని ఏమంటారంటే సాంఘికమైన సూచన అంటారు. సరే, ఇప్పుడు నాలుగోది. సో నాలుగోది నేను చెప్తున్నాను. నాలుగవ సూచన నైతిక సూచన, నైతికపరమైన సూచన. నేను అర్థమవుతుందా? నేను 7 రకాల సూచనలు చెప్తున్నాను. ఈ రోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది బైబిల్ ఏం చెప్పాడు? రాజకీయపరమైన సూచనలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? విప్లవాలు. ఎక్కడ చూసినా రాజ్యం మీదకి రాజ్యం. ఎక్కడ చూస్తుంది కూడా ఈరోజు ప్రపంచంలో చూడండి, రాజకీయపరమైన చూడండి, ఇదే సూచన. ఇది జరుగుతుంది. ఇంకేమంటాడు? నా నిమిత్తం అనేక స్థలాలకి మిమ్మల్ని తీసుకుపోతారు. ఇది కూడా చెప్పాడు. ఈరోజు రాజకీయ పరంగా పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు నిష్కామంగా ఈరోజు క్రైస్తవులకు హింసిస్తాడు కదా. ఇది రాజకీయ నిర్మాణం. బైబిల్ మతస్థుడు ఎక్కడ అని చెప్పాడు, నా నిమిత్తం మీరు అధిపతులకు తీసుకున్నారు, నా నిమిత్తం మీరు మతస్థుత. చూడండి 24 మతస్థుత 24 చూడాలి. మతస్థుత 24 అమరులో చెప్పాడు. మతస్థుత 24 9 నేను చదువుతాను. అక్కడ కొంచెం బాగుంటాయి. నేను లోకస్వత చూడండి, అక్కడ కూడా అయిపోయింది. లోకస్వత 21 చూడండి, లోకస్వత 21 12 చదువుతుంది. ఇవన్నీ జరుగుతున్నందుకు మిమ్మల్ని బలత్కారంగా బట్టి నా నామం నిమిత్తం మిమ్మల్ని రాజు ఎదుగును, అధికారులు ఎదుగు తీసుకున్న బదులు సమాజంలో జరుగుతున్న చెరసాలలో అప్పగించి పెంచదు. ఇది సాక్షాత్తుగా మీకు సంభవించింది. ఎందుకు క్రైస్తవుల మీద వ్యతిరేక దాడులు జరుగుతున్నాయంటే చెప్పాడు కదా, ముందు చెప్పాడు ఏమో జరుగుతుంది, మేము సిద్ధపడాలి. ఈ మధ్య కూడా విజయ్ కుమార్ని ఒక ఏ కారణం లేకుండా జైలు వేశాడు చేస్తాను. విజయ్ కుమార్ అని ఆయన ఒక సంస్థ డైరెక్టర్. ఆయన ఎందుకు వేశారంటే ఏం లేదు, ఒక మాట వాళ్ళు కావాల్సిన క్లిప్ తీసుకుని వారిని జైలు తీసేయాలి. ఏం లేదు కారణం. ఈ రోజు క్రైస్తవుల మీద దాడి ఎందుకు చేస్తున్నారంటే ఎప్పుడు తెలియదు, ఏ కారణం లేదు. ఇది రాజకీయపరమైన సూచన. ఇది జరుగుతుందని చెప్పాడు. అలాగే జరుగుతుంది ప్రపంచంలో. రెండో సూచన చూసామంటే ప్రకృతి వైపర్యాలు. ప్రకృతి ద్వారా వైపర్యాలు మనం విమర్శలు చూస్తాం. సునామీ రావడం, భూకంపం రావడం. భూకంపం వస్తే పంటలన్నీ పాడవుతాయి, యుద్ధం ద్వారా పంటలన్నీ పాడైపోతాయి. కరువులు రావడం, తెగులు అంటే రోగాలు. ఈ రోజు ఉన్న రోగాలు ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయా? మీరు ఆలోచించు. ఇప్పుడున్న రోగాలు ఎందుకు ఎప్పుడు లేవు. ఆ వస్తువులు కూడా ఖర్చులు పెడతారు. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన హ్యాపీగా వెళ్ళిపోతారు. మనం 50 సంవత్సరాలు దాటినంటే చాలు, అయిపోయినట్టు మన పని. ఎందుకు ఈ రోగాలు అంటే ఇది ఒక సూచన, తెగులు. మూడవది సాంఘిక సూచన మనం చూసాం. ఏంటి సాంఘిక సూచన అంటే 2 రోగాలు మనం చూసాం. జకరియా 8:10 నిరుద్యోగము, యాకోబు 5:3 ధనం సంపాదించడం. ఇది ఒక సూచన అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు 4వది మనం చూస్తున్నాం నైతిక పరమైన సూచన. నైతిక అంటే కామన్ సెన్స్ కోల్పోయే సూచన. అందుకనే యోహాను ప్రకటన గ్రంథం రాసేది ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథం దయచేసి 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం ఉచితంగా మనం చెప్పాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన 22వ అధ్యాయం 2 మాటలు చదువుతాం. 11 వచ్చిన చదువుతాం. ప్రకటన గ్రంథం 22:11. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయడు, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉన్నాడు, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉన్నాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండలేదు. ఇది అంత్యదినాల గురించి చెప్తున్నారు. ఏంటంటే అన్యాయస్తుడు ఇంకా అన్యాయంగా ఉండేది, అక్రమస్తుడు ఇంకా అక్రమస్తుడుగానే ఉండేది. అంటే నైతిక విలువలు కోల్పోయి జీవిస్తున్నారు ఈరోజు ప్రపంచంలో. అందుకే మత్తయి 24 యేసు ప్రభు చెప్పారు. చూడండి మత్తయి 24. సో ఏం జరుగుతుంది అంత్యదినాలు అని చెప్పాడంటే మత్తయి 24 11 వచ్చిన 12 వచ్చి చదవండి.
మత్తయి సువార్త 24:12 అక్రమం విస్తరించు చేత అనేకుల ప్రేమ చాలు. నైతికమైన సూచన అంటే ఏంటంటే మనం చూసాము. నైతికమైన సూచన ఏంటి అంటే కామన్ సెన్స్ కోల్పోయి జీవించడం. నీతి లేదు ఈరోజు ప్రపంచంలో. నీతి ఉందా? నీతి ఉందా ఈరోజు ప్రపంచంలో? లేదు. న్యాయం లేదు ఈరోజు ప్రపంచంలో. తర్వాత పవిత్రత లేదు ఈరోజు ప్రపంచంలో. తర్వాత ప్రేమ లేదు ఈరోజు ప్రపంచంలో. ఏముంది అంటే అక్రమం. చెప్పాడు నేను వచ్చే ఆత్మ సూచనలు నైతిక సూచనలు ఉన్నాయి. ఏంటి మాట? ఈరోజు నీతి ఉంది. ఉందా? నీతి ఉందా ప్రపంచంలో? మీరు చూడండి, యూట్యూబ్ లో చూడండి కొన్ని వీడియోస్. అసలు వరుస వాయ కూడా లేదు. వాయ వరుస లేని పాపం. అసలు చెప్పాలంటే కన్న తండ్రి ఘోరమైన పాపం. ఇది చెప్పలేదు అంటే అన్ని యూట్యూబ్ చూసుకుని కలమే కాదు. ఈ 5 నెలల్లో ప్రేమికు కొరకు భర్తలు చంపిన 5 భార్యలు ఉన్నారు. ఈ 5 నెలల్లోనే. ఈ 5 నెలల వెళ్తే మీరు ప్రేమించిన వ్యక్తి కొరకు భర్తను చంపేసిన వ్యక్తులు 5 నాలుగులో ఉంటారు. ఈ 5 నెలల్లో న్యూస్ మీడియాలో ఇదే కనబడుతుంది. ఎంత ప్లాన్స్ అంటే ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు, ఒక పవిత్రత లేదు, ఒక ప్రేమ లేదు. ఇవన్నీ జరుగుతాయి చెప్పాడు. అని వేసుకొని చెప్పాడు. ఇది జరిగినప్పుడు నేను వస్తున్నాను అని. మనం ఏమనుకుంటామంటే నీతి లేదు, న్యాయం లేదంటే దేవుడు అందుకే చెప్పాడు కదా, అన్యాయస్తునికి అన్యాయస్తుడిగా ఉంది. అలాగే ఉన్నాయి. నేను వచ్చేస్తాను. అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉన్నాయి. అక్కడ విస్తరించడం అనేక చెప్తామా చల్లగా పడుతుంది. ఇది చెప్పాడు. ఇప్పుడు 4 విషయాలు మనం చూసాను. నేను చెప్తాను. ఏం సూచనది? రాజకీయ సూచన. రెండోది చెప్పండి, ప్రకృతి వైపర్య సూచన. మూడవది సాంఘిక సూచన. నాలుగవది నైతిక సూచన. ఐదవది వైజ్ఞానిక సూచన. సరే, ఇదన్నీ మనం చూస్తాం. ఈ 4 సూచనలు. ఐదవది ఏంటంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము అంత్య దినాల్లో ఏం జరుగుతుందని ప్రభు చెప్పారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. క్షమించండి, 4వ వచనం. దానియేలు గ్రంథం 12:4 చదవండి ఎవరైనా. దానియేలు నీకు ఈ మాటలు ముద్రింపు. చాలా మంది నలుదిక్కులు సంచరించినందున ఎప్పుడో చెప్తాడు. దానియేలు 12:4 చూద్దాము. దానియేలు నీకు ఈ మాటను వరకు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథం ముద్రింపు. చాలా మంది మన దృష్టిలో సంచరించినందున తెలివి అధికంగా ఆయన నాతో మాట్లాడు దాపులేనతో చెప్పాడు. చూడండి, 5వ యేసు వాక్యకి సూచన 5వ కోణం ఏంటి అని మనం చూస్తే వైజ్ఞానిక అంటే టెక్నాలజీ పెరిగిపోవడం అనేది కూడా ఏం చెప్పాడంటే తెలివి అధికమైపోతుంది. ఇంతకు ముందు తెలివి చూడండి. ఇప్పుడు నేను అనుకుంటాను, ఒక 50 సంవత్సరాలు జాబ్ చేసేవాళ్ళు తప్ప ఒక 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి ల్యాప్టాప్ ఇస్తే ఆపరేట్ చేస్తారా? కంప్యూటర్ ఆపరేటింగ్ చేయగలుగుతారంటే చేయలేదు. ఇప్పుడు 2వ తరగతి పిల్లలు ఆపరేటింగ్ చేయలేదు. 2వ తరగతి పిల్లలు నేను ఒకసారి హుబ్లీ సేవకు కొడుకునుకుంటా. వాడికి అసలు మాటలు కూడా రావండి. నేను చెప్తాను, మాటలు కూడా రావు. అసలు వాడు మాట్లాడటం కూడా నడక కూడా సరిగా కాదు.
వాడు సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతున్నాడు. నేను అసలు మైండ్ పోయినా అసలు. తర్వాత వాడు అంత స్పీడ్ ఆడతాడని టెంపుల్ గేమ్ నేను ట్రై చేశాను. ఏం ఎందుకంటే ఒక్క చెప్పడా నేను అసలు వాడు చూస్తే వాడికి మాట్లాడాలి కదా, వాడు చీపుడు ముక్తం ఉన్నాడు. వాడు అంటే ఎందుకు మార్చడంటే తెలివి పెరిగిపోయింది. మీకు తెలుసా ఈరోజు ప్రపంచంలో వైజ్ఞానపరమైన తెలివి ఏంటంటే అసలు మీరు ఆశ్చర్యపడతారు. అన్ని దేశాల కంటే ఇప్పుడు నెంబర్ 1 టెక్నాలజీ ఉన్న దేశం ఏంటంటే జపాన్. ఏంటంటే ఏ దేశం అది? జపాన్. జపాన్ తర్వాతే 4వ స్థానంలో ఇజ్రాయెల్ దేశం ఉంది. మొదటి స్థానంలో జపాన్. అసలు ఆ లిస్టులో ఇండియా పేరు రావాలి. జపాన్ టెక్నాలజీ మనం చూస్తే ఇప్పుడు ఒక ట్రైన్ ఉందనుకోండి, ఒక గంటకి ఇప్పుడు ప్రస్తుతం జపాన్లో ఉన్న ట్రైన్ గంటకి 600 మైల్ కిలోమీటర్ వేగం వెళ్తాం. మా గంట ఎంత కిలోమీటర్ వేగం వెళ్తాం? 40, 50, 60. ఇప్పుడు జపాన్లో ఉన్న ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుంది తెలిసిన? గంటకు 600 కిలోమీటర్లు. అంటే ఒక గంటకి దగ్గర 1 అవర్ అవుతుంది జపాన్. నేను ఇప్పుడు చూసి వచ్చాను, యూట్యూబ్లో వీడియోస్ చూసి వచ్చాను. టాయిలెట్స్ ఎలా అనుకున్నారు? ఫోన్లో యాప్ ఉంటుంది, యాప్ క్లిక్ చేస్తే క్లీన్ అయిపోతుంది. యాప్ ఉంటుంది, యాప్ క్లిక్ చేస్తుంటే అది క్లీన్ అయిపోతుంది. అది క్లీన్ చేయడం కూడా ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ క్లిక్ చేస్తే చాలు క్లీన్ అయిపోతుంది. కొన్ని బాత్రూమ్స్ గురించి నేను చూస్తే వాళ్ళు ఆడతారే మొత్తం నిలబడుతుంది, అదే శోభించేది, అదే స్నానం చేయించేది, అదే మొత్తం అసలు వేరే. ఈరోజు ఏంటో చెప్పాలంటే ఈ మధ్య ఒక వారం క్రితం హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వంలో ఐటీ కాంగ్రెస్ సభ జరిగింది కదా, అది టెక్నాలజీ జరిగింది. 2వ రోజు ఒక రోబో వచ్చింది. ఆ పేరేంటి తెలిసిన? సోఫియా అనే రోబో. మీరు చూసేవే లేదు కానీ సోఫియా రోబో నేను ఆ వీడియో చూశాను. అసలు ఆశ్చర్యపోతాం. రోబో అంటే ఏంటి? మనం చెప్పినట్టు అది అలా కాదు. సౌదీ అరేబియాలో పౌరసత్వం కలిగిందంట. అంటే అదే ఒక వ్యక్తి లేని పౌరసత్వం. దాన్ని అడుగుతున్నారు. అది మళ్ళీ మనిషి, సేమ్ మనిషి కాదు. మీరు చూడండి, యూట్యూబ్లో చూడండి, డేవిడ్ హాన్సన్ అనే ఒక వ్యక్తి దాన్ని తయారు చేశాడు. రోడ్డు ఎంత ఉంటే నువ్వేమడుగుతున్నా చెప్పేస్తుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తే, లేక ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఏం ప్రశ్నలు అన్ని ప్రశ్నలు అడుగుతారు. అంత టెక్నాలజీ. ఇంకా కొన్ని సంవత్సరాలకి ఏం జరుగుతుంది అని అంటే, ఏ వ్యక్తి పూలు పెట్టుకోవాలి. నువ్వు కిచెన్ పని చేయాలంటే ఓ రోబో, వంట పని చేయడానికి ఓ రోబో, ఇల్లు పెట్టుకోవడానికి ఓ రోబో, అన్ని రోబోలు. ఇంకో కొన్ని సంవత్సరాలకి టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక జపాన్ గురించి మనం ఆలోచిస్తే చూడండి, ఎందుకు మాట్లాడుతుందంటే వైజ్ఞాన పరంగా కృషితో జరుగుతాయి. జపాన్ వాళ్ళు, నేను చెప్తున్న మాట పెట్టుకోండి, రక్తం తక్కువగా ఉన్న టైంలో 1971 ఇప్పుడు కదండి 4 సంవత్సరాలు వాళ్ళు తయారు చేసిన రక్తం ఇచ్చారు ప్రపంచానికి. అంటే కృత్రిమ రక్తంతో 4 సంవత్సరాలు ప్రపంచానికి కాబడేది. ఎవరంటే జపాన్. అంతేకాదు ఇంకేమంటారంటే, నిద్ర కలుస్తున్నప్పుడు కలలో ఏదో చూసి మానసికంగా భయపడుతున్నారని స్వప్న దర్శిని ఒక యంత్రాన్ని కనుక్కున్నారు జపాన్. నువ్వు పడుకుంటే ఇది తల పెడితే చాలు, ఏం కలొచ్చిందో కూడా రికార్డ్ అయిపోతుంది. ఊహించిన టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందని చెప్తుంది. న్యూఢిల్లీలో రాజేంద్ర ప్రసాద్ అనే ఒక వైద్య సంస్థ చాలా పెరిగింది. న్యూఢిల్లీలో రాజేంద్ర ప్రసాద్ వైద్య సంస్థ 12 సంవత్సరాలు కష్టపడి ప్లాస్టిక్ కార్నియాను ఉపయోగించి ఒక గొప్ప పరిశోధన రిజల్ట్ తీసుకొచ్చారు. ఏంటి ఆ రిజల్ట్ అంటే, బ్లైండ్ వ్యక్తులు చూడగలుగుతారు ప్లాస్టిక్ తో. ఒక గుడ్డి వ్యక్తి ప్లాస్టిక్ తో తయారు చేసిన దాన్ని చూడగలుగుతారు.
రికార్డులో ఉన్నాయని చెప్తుంది. ఊరికి చెప్పట్లేదు. ఏం చెప్పాము? 5 చెప్పాము. 6ది ఆధ్యాత్మికమైన సూచన. మనం ఎక్కువ బైబిల్ చూసేది మనం ప్రస్తుతానికి ఎక్కువ బైబిల్ మతస్థ 24 మనం చూసే ప్రతి సందర్భం ఇవే. ఉదాహరణకి ఏంటిది అంటే మోసం. రెండోది ఏంటిది అంటే అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు, క్షమించండి, అబద్ధ క్రీస్తు, క్రీస్తు. మూడవది ఏంటి అంటే అబద్ధ ప్రవక్త. విశ్వాసం లోపం. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన సూచన. అర్థం చేసుకోండి. అందుకే నేను లోక సువార్త 18:8 ఏమంటాడు? మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం కనుగొన్నాను? మత్తయి సువార్త, లోక సువార్త 21. నేను అందరూ ఎక్కడ ఉన్నారా? లోక సువార్త 21. చూడండి, లోక సువార్త 21వ అధ్యాయం 18వ అధ్యాయం, లోక సువార్త 18. లోక సువార్త 18:8 చివరి మాటలు చూద్దాం. ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్నా. చూడండి, విశ్వాస లోపం, అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు, మోసం, ఇవన్నీ ఆధ్యాత్మికమైన సూచనలు. అర్థమవుతుంది. ఇవి కూడా ఇప్పుడు నెరవేరాయి. నేను చెప్పే ప్రతి కోణం ఇప్పుడు నెరవేరుతాయి. రాజకీయ పరంగా నెరవేరుతుంది, ప్రకృతి పరంగా నెరవేరుతుంది, సాంఘిక పరంగా నెరవేరుతుంది, నైతిక పరంగా నెరవేరుతుంది, వైజ్ఞానిక పరంగా నెరవేరుతుంది, ఆధ్యాత్మిక పరంగా నెరవేరుతుంది. ఇంకొక సూచన కూడా ఉంది. ఇంకోటి ఏం చెప్పాడు అంటే ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఇంకొక సూచన ఏం చెప్పాడు అంటే కాలపరమైన సూచన. ఇది ఇంపార్టెంట్ సూచన. నేను వచ్చే ముందు కొన్ని కాలాలు కోల్చాడు దేవుడు. ఏం నా కాలాలు? దాని సమయం దేవుడు వాక్యం ఇచ్చి. లోకసువార్త దయచేసి 17వ అధ్యాయం, లోకసువార్త దయచేసి 17వ అధ్యాయం, లోకసువార్త 17వ అధ్యాయం 26 వచ్చిన చూద్దాం. లోకసువార్త 17వ అధ్యాయం, లోకసువార్త 17:26 నేను చూద్దాం. నోవాహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుడు దినాల్లో జరుగును. తర్వాత 28 లోక దినంలో జరిగినట్టు జరుగును. చాలా అంటే కాలపరంగా దేవుడు సూచన కూడా చెప్పాడు. ఏదా సూచన అంటే 2 మాటలు చెప్పాడు. ఏంటి 2 మాటలు? నోవాహు దినము, లోతు దినము. నేను వచ్చేటప్పుడు సూచనలు ఇలా ఉంటాయి అని చెప్పాడు. ఏమైనా అర్థమైందా? మీకేం అర్థం కాదు చెప్పవచ్చు. నేను మళ్ళీ చెప్తాను. రాజకీయపరమైన సూచన చెప్పాడు. మత్తయి 24:6 చూశాను. ఏం చూశాను? యుద్ధాల గురించి, జనం మీదకి జనము, మనుషులు మనం అప్పగించడం. ఈ సూచన ఈరోజు ప్రభుత్వం నెరవేరుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రకృతి వైపర్యాల సూచన కూడా చెప్పాడు. ఏంటి ప్రకృతి వైపర్యాల సూచన? భూకంపాలు జరుగుతాయి, తర్వాత ఆకాశంలో మార్పు ఉంటుంది, సునామీ వస్తుంది, తర్వాత కరువు వస్తుంది, తర్వాత తుమ్ములు వస్తాయి అని చెప్పాడు. సో ఇప్పుడు ప్రజెంట్ అదే నెరవేరుతుంది. 3 సాంఘిక పరమైన సూచన కూడా చెప్పాడు. ఏక సాంఘికమైన సూచన? జకరియా 8:10 చూసాము. నిరుద్యోగం ఒక పక్కన, యాకోబు 5:3 చూసాము. డబ్బు సంపాదించుకోవడం ఒక పక్కన, పడాబాబులు ఒక పక్కన పెరిగిపోతుంది. ఉద్యోగంలోకి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఎన్ని కంపెనీలు పెట్టిన నిరుద్యోగమే. ఎన్ని కంపెనీలు పెట్టినా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 3% పెరిగింది నిరుద్యోగం. 2017 కంటే 2018లో 3% పెరిగింది నిరుద్యోగం. సో ఇంకోటి నైతికపరమైన సూచన చెప్పాడు. ఏ నైతికపరమైన సూచన? నీతి ఉండదు, న్యాయం ఉండదు, పవిత్రత ఉండదు, ప్రేమ ఉండదు, క్రమం ఉండదు. అంత అర్థమే. ఒక తల్లి, ఒక చెల్లి, ఒక వాయ, ఒక వరస లేదు.
ఏం చేస్తుందో మేము ప్రపంచం అర్థం కాదు. ఈ సూచన జరుగుతుంది, ఇదిగా జరుగుతుందని ప్రవేశిస్తున్నాడు అంతే. తర్వాత 5 మనం చూసామంటే వైజ్ఞానికమైన సూచన, టెక్నాలజీ పరంగా పెరిగిపోయింది. ఏం చెప్పాడు? దానిలో 12:4 అన్ని నలుగురికి తిరగడం వల్ల తెలివి అడిగిపోతుంది, తెలివి పెరిగిపోతుంది. ఇప్పుడు మన పిల్లలు వచ్చాము, మన పిల్లలు మన పట్ల వాడు సెల్ ఫోన్ ఇచ్చుకోవడం, వాడు అసలు వెబ్సైట్కి విద్యార్థులు కూడా వాడిపోయారు. అసలు అందరూ అంత దూరం వెళ్ళిపోతారు. ఎందుకు వాళ్ళకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. అసలు ఈరోజు సెల్ ఫోన్ ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పవచ్చు, అమెరికాలో ఏం జరిగింది ఈ రోజు అని చూడవచ్చు. ఇండియా ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఆర్షిక వైకుంఠం అంటారు. ఆర్షిక వైకుంఠం లేదా ప్రపంచం వేయలేదు. ఎంతకు ముందైతే నా పిల్లలకు కౌరు చెప్పాలనుకోండి, హైదరాబాద్ ఉన్న వారికి 1 నెల క్రితమే ఒక అతను గురించి అతనికి కూలిచ్చి పంపించాలి. వాడు నడుచుకుంటే అయ్యా ఎప్పుడు ఈరోజు బయలుదేరి అనుకోండి, ఒక వారం తర్వాత వెళ్ళి సామాన్య పెళ్ళంట చెందిరి కామలు అని చెప్పి వస్తాడు. ఆ తిరిగి వచ్చిన మార్పులు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? ఉత్తరాలు కదా. ఆ తర్వాత కొంచెం తెలియదు శివుడు, ఆ తర్వాత ఇన్నోపేడు, ఆ తర్వాత ఇంకొంచెం తెలియదు. ఈరోజు విత్ సెకండ్స్ ప్రపంచం ఏం జరుగుతుందంటే విత్ సెకండ్స్ అంతే. ఇంకా టెక్నాలజీ వెళ్ళిపోయిందంటే రోడ్డు తయారైంది. మనిషి ఇంకా దాన్ని అడుగుతాడు, ఏంటి మనుషులు ప్రేమిస్తావా అంటే ప్రేమిస్తానని చెప్పింది. మీరు చూడండి యూట్యూబ్లో సోఫియా రోబో మాట్లాడుతుంది. నెక్స్ట్ యాక్టర్ అంటే పలానా పేరు. నీకు కూడా రెస్ట్ అవసరమా అంటే ఎస్ నాకు కూడా రెస్ట్ అవసరమే అంటుంది. అన్ని నువ్వేం చెప్పావో తయారు చేసింది, అంటే నువ్వు చెప్పి క్రియేటింగ్ చేసింది కాదు, మేధాశక్తి కలిగింది. ఇంకా చూశాను ఇంకొన్ని సంవత్సరాలకి నేను మొబైల్ కూడా అవసరం లేదు, టెక్నాలజీ పెరిగిపోయింది. ఊరికే వీళ్ళు అనుకుంటూ చాలు. ఇప్పుడు రాష్ట్రీయ ఉండదుగా వాచ్ చేయాలి, అది వీటిని పెట్టుకుని ఇలా తిప్పితే చాలు, ఫోన్ ఇక్కడ చేస్తాడు. మీరు ఇంకా చూడాల్సి నొక్కుకోండి, ఫోన్ కలర్ మాట్లాడదు. ఇంకా ఫోన్లు ల్యాప్టాప్లు ఏమనడం ఇంకా ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంకొంచెం పెరిగిపోతుంది. అసలు మీకు ఏం అయిపోవడం అవసరం లేదా? ఊరికే మీ చేతిలో ఎట్లా అంటే చాలు. నేను చూశాను, ఇప్పుడు వీడియో చూశాను. ఊరికంటే ఇట్లా అన్నాడు వచ్చేస్తుంది, ఈ టెక్నాలజీ తిరిగిపోతుంది. నేను అన్నా ఈ టెక్నాలజీ ఏం తిరగబోతే ఇంకోటి చూశాను, ఇప్పుడు చూశాను. ఆకాశం ఎక్కడే కార్లు ఉన్నాయి, కార్లు నేలే కాదు, ఆకాశం ఏమిటి కార్లు గంటకి 603 కిలోమీటర్లు వేగంతో అవుతుందంటే ట్రైన్ వేసుకుని ఎంత టెక్నాలజీ పెరిగింది. ఈరోజు ప్రభు రాకడ సమీపం. ఆలోచన చూశాను ఆధ్యాత్మికంగా బైబిల్లో పింటూ ఏం చెప్పారు అన్ని వెళ్ళాలి. మోసం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నాం, అబద్ధ ప్రభుత్వం ఇప్పుడు చూస్తున్నాం, అన్ని తప్పుడు పదాయి. ఈ మధ్య హిబ్రోన్లో మీరున్న రాక గురించి ఒక చెప్తున్నాడు, అన్ని తప్పుడే చెప్పాడు. ఆ వీడియో చూశాను, మనం చూసిన తర్వాత ఫోన్ చేసి చెప్తాం అనుకున్నాను. అన్ని వేల మంది అసెంబ్లీలో అన్ని తప్పే. అసలు వెయ్యేళ్ళ వరకు మన కోసమే కాదు, ఏదో రాకుండా అసలు సూచన లేదు, ఇవే చెప్పాడు. ఫోన్ చేద్దాం నాకు తెలుస్తుంది, అసలు ఎందుకు లేదు ఎందుకు చెప్పిన అర్థం చేయాలి, ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ ఫిక్స్ అయిపోయాడు. అన్ని తప్పు మన సంవత్సరంలోనే తప్పులంటే ప్రపంచం అంతా తప్పుడు బాధలేదు. కాబట్టి అబద్ధ ప్రవక్తలు, తర్వాత అబద్ధమైన క్రీస్తు. 2000 సంవత్సరాలకే నేనే క్రీస్తు అని చెప్పినారు, 500 మంది వచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూస్తాను. సరే, ఆ 7వ ఆకృతిలో ఏం చూస్తామంటే కాలపరమైన సూచనలు చాలా ఇంపార్టెంట్. అసలు నేను చెప్పాలనుకుంది ఒక సూచన, దీనికి ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పేది. నా టైం అయిపోయింది, వచ్చేలా నేను చెప్పాను. అసలు ఎందుకు దేవుడు నోవా కాలంతో పోల్చాడు, లోతు కాలంతో ఎందుకు పోల్చాడు, అసలు ఆ కాలంలో ఏం జరిగింది, అసలు నోవా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎన్నో వాడు, తర్వాత ఇంకొక చెప్తున్నాను. 6,000 సంవత్సరాలు మనం చెప్తాం కదా, 6,000 సంవత్సరాలు ఈ రోజుకి ఆదాము నుంచి ఇప్పటికి ఏ సంవత్సరాలు అంటే 6,000 సంవత్సరాలు. ఎవరి టైంలో ఎంతవరకు, ఎవరి టైంలో ఎంతవరకు అనేది నేను చెప్పాను. ఈ టైంలో నోవాహు అంటే మిగతా కాలం ఎవరు అని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 6,000 సంవత్సరాలు ఎలా విభజన జరిగింది అనేది కూడా నేను చెప్తాను. చూద్దాం, చూద్దాం మనం
అసలు నోవాహు ఎవరు, లోతు కాలం ఏం జరిగింది. ఆ దినాల్లో ప్రపంచం 7 పనులకు వెళ్ళింది. అంటే 7 భయంకరమైన పాపాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే కనుక మనం చేయాలి. మోకరించడం కాదు. ఒక నిమిషం అందరూ కలుస్తున్నాం. దయచేసి ఎవరు కలిగేవద్దు. ఒక నిమిషం కలుస్తున్నాం. దయచేసి కలుస్తున్నాం. అందరూ కలుస్తుంది. ప్రార్థన చేస్తున్నాం. ఒక నిమిషం మనకి చెడిపోతున్నాము. ప్రియమైన సహోదరుడు సహోదరి, ప్రియమైన దేవుని ఒక్క నిమిషం నీకు కలుస్తుంది. ఒక నిమిషం ఆలోచన చేయండి. యేసుతో వారు చెప్పారు, నేను వస్తున్నాను, నేను వచ్చినప్పుడు సూచన జరుగుతాయని చెప్పారు. ఈరోజు యేసు వారి గుమ్మం దగ్గర చాలా ఈ రాత్రి వచ్చిన రాత్రి కోసం లేదు. ఇస్రాయేల్ తిరిగి వచ్చేసారు. యెరూషలేములో దేవాలయం కట్టడానికి పనులు జరుగుతున్నాయి. ఈ రాత్రి టెక్నాలజీ పరంగా ఎక్కడో కట్టిన దేవాలయం తీసుకొచ్చి పెట్టిన ఆశయం కోసం పడలేదు. అసలు కట్టేది కూడా భవిష్యత్తులో అలాగే అవ్వచ్చు. ఈరోజు రాజకీయ పరంగా ఎక్కడ చూసినా సూచన లేదు. ప్రపంచం 20 యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ మార్చబడగలిగాయి. పిల్లల రాజకీయ పరంగా, ప్రకృతి పరంగా, సాంఘిక పరంగా, నైతిక పరంగా, టెక్నాలజీ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, కాల పరంగా అన్నీ జరుగుతుంది. ఈ రాత్రి వస్తే యేసుతో వేసలేము. బైబిల్ చదివేవా చదవలేదని కాదు, రాత్రి గురించి ప్రార్థనవా లేదని కాదు, రాత్రి గురించి ప్రార్థన చేస్తామని కాదు. ఈ రాత్రి వస్తే వేసలేమేనా ప్రభా నన్ను క్షమించు. రాత్రి సృష్టి జరుగుతున్నాయి, నేను సిద్ధపడలేకపోతాను, నన్ను క్షమించు అని ప్రభు వెళ్ళిపోతాం. క్షమాపణ పడతాం. ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడతాం.